టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సందేహాలు సమాధానాలు ఈ కార్యక్రమానికి స్వాగతం. వినాయక ఆరాధన అన్న వెంటనే, వినాయకుడు అన్న వెంటనే మనకి ఎక్కువగా వినిపించేది మట్టి అనే పదం. ఎందుకంటే మట్టి వినాయకుడినే వాడదాం, కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని నివారిద్దాం, ఈకో ఫ్రెండ్లీ గణేష అని ఇటువంటి పదాలు మనం వింటున్నాం. అయితే ఇది ఇప్పుడు వచ్చిన మాట కాదు, ఇది వరకు మట్టితోనే అందరూ ఆరాధించేవారు. ఆ తర్వాత మధ్యలో అనేక రూపాలతో, అనేక పదార్థాలు కలిపి రకరకాలుగా వినాయకుని యొక్క రూపాలు తయారవడం మొదలయ్యాయి. ముందుగా అయితే అసలు పసుపు వినాయకుడు, లేకపోతే మట్టితో తయారు చేసిన వినాయకుడు. మనకి వినాయక ఆరాధన ఇప్పుడు కేవలం కలియుగంలో అని కాకుండా ఎప్పటి నుంచో ఉంది. అటువంటి ఆరాధన క్రమం గురించి తెలుసుకున్నప్పుడు మట్టి వినాయకుడు అని మనం వింటూ ఉంటాం, అలాగే పసుపు వినాయకుడు అని మనం వింటూ ఉంటాం. అంతే కదా, మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసుకున్నా చిన్న పసుపు వినాయకుడిని తయారు చేసి అక్కడ పెట్టుకుని అప్పుడు పూజ అన్నది మొదలు పెట్టేస్తూ ఉంటాం. దానికోసం ఒక విగ్రహము అన్నది తెచ్చి పెట్టుకున్న పసుపు వినాయకుడు పెట్టి చేస్తాం. ఈ రకంగా మట్టి వినాయకునికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కారణం ఏమిటి అంటే, మనందరికీ బాహ్యంగా మనకి తెలిసిన సమాధానం ఏమిటి అంటే, సరే అందులో ఎటువంటి కలుషిత పదార్థాలు అవి వాడరు, మట్టే, నిమజ్జనం చేసినప్పుడు కూడా చక్కగా ఆ మట్టి అన్నది నీటిలో కలిసిపోతుంది. ఈ రకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇంతకు మించి ఒక చక్కని తత్వం ఇందులో దాగి ఉంది. మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే ఎందుకు పూజించాలి? పంచభూతాలు మనకి ఉన్నాయి ప్రకృతిలో. ఈ పంచభూతాలయో పరబ్రహ్మ స్వరూపం యొక్క తత్వం కనిపిస్తూ ఉంటుంది. ఆ పరబ్రహ్మమే వాయువు రూపంలో, ఆ పరబ్రహ్మమే నీటి రూపంలో, ఆకాశం రూపంలో, భూమి రూపంలో, అగ్ని రూపంలో ఉంటారు కదా. అలా ఉన్నప్పుడే మన మనుగడ అన్నది సాగుతోంది. అయితే ఈ పంచభూతాలలో భూమి అన్నది వ్యాపకత్వం కలిగినది. మరి ఇతరత్ర ఏవి లేవా అంటే వాయువు కూడా ఉంటుంది, నిజమే. కానీ భూమి అన్నది అంతటా అది సమానంగానే ఉంటుంది. మట్టి భూమిలోంచే వచ్చేది కదా మట్టి. ఈ మట్టితో మనం ఎప్పుడైతే వినాయకుడిని చేస్తున్నామో ఆ సర్వవ్యాపకత అనే భావం ఏదైతే ఉందో, అనే తత్వం ఏదైతే ఉందో దాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. అందుకే మట్టితో మాత్రమే చెయ్యాలి. వాయువుని పట్టుకుని ఒక రూపాన్ని చెయ్యగలమా? చెయ్యలేం. అలాగే నీటిని పట్టుకుని మనం ఒక రూపాన్ని చెయ్యగలమా? చెయ్యలేం. అగ్నిని పట్టుకోగలమా? పట్టుకోలేం. దాంతో ఒక రూపం కూడా చెయ్యలేం. ఆకాశాన్ని అసలు పట్టుకోలేం. అంటే పంచభూతాలలో కేవలం భూమి అంటే ఆ భూమి మీద ఉన్న మట్టినే ఎంతో కొంత, ఇంత మాత్రం ఎంత తీసుకున్నా దాంతో ఒక ఆకారం, వినాయక ప్రతిమ అన్నది తయారు చెయ్యగలము. కాబట్టి అంతటా ఉంటుంది మట్టి. భూమి ఎక్కడ ఉండదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే సముద్రం లోపల కూడా కింద అంటే ఆ మట్టి అన్నది ఉంటుంది. కాబట్టి మట్టి అంతటా ఉంది అంటే అంతటా వ్యాప్తి చెంది ఉంది అంటే పరమాత్ముడు వినాయకుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు అనే భావన కలిగిస్తుంది ముందుగా ఈ మట్టి. అంతేనా? కాదు. దీనికి ఇంకొక ప్రక్రియ కూడా మనం చెప్పుకోవాలి. ఈ మట్టితో తయారు చేసిన వినాయకుడు, ఇక్కడ మనము సృష్టి, స్థితి, లయ ఈ 3 విషయాల గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. మనమే చక్కగా సృష్టి చేసి, మనమే చక్కగా స్థితి అన్నది ఆ భావనతో లయం కూడా చెయ్యవచ్చు మట్టి వినాయకుడైతే. ఎలా అంటారా? సృష్టి అనేటప్పటికీ మట్టితో మనం తయారు చేసుకోవడము, లేకపోతే ఎవరైనా తయారు చేసిస్తే దాన్ని వాడటం. ఆ తర్వాత స్థితి అనేటప్పటికీ 9 రోజులు కానీ, కనీసం 3 రోజులు కానీ, ఒక్క రోజైనా మన ఇంట్లోనో లేకపోతే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆ మట్టి వినాయకుడిని పెట్టి మనం పూజలు చేస్తూ ఒక నైవేద్యం పెట్టి భగవంతుడిని చాలా ప్రేమగా మన ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చూసుకుంటూ ఉంటాం. అదే మనకి పోషణ అన్నది అవుతోంది అంటే స్థితికారకుడుగా మనం ఉంటున్నాం అనమాట. ఇక లయ అనేటప్పటికీ ఆ మట్టి వినాయకుడిని ఏదైతే మనం సృష్టించామో దాన్ని చక్కగా నీటిలో కలిపేస్తే అది అలాగా మట్టి అన్నది చాలా తేలికగా కరిగిపోతుంది, అయిపోయింది. అంటే సృష్టి, స్థితి, లయ ఈ 3 కూడా మనం చెయ్యగలుగుతాము. ఈ ప్రపంచంలో ఈ జీవుడు ఈ 3 వినాయక స్వరూపంతో చెయ్యడము అన్నది మట్టి వినాయకుడు చేసి దానితో ఆరాధించటం దీని వెనక దాగి ఉన్న తత్వం. అందుకే మట్టి అన్నది సర్వ వ్యాపకతని సూచిస్తూ ఉంటుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని మట్టి వినాయకుడిని ఆరాధిస్తే మరింత ఫలితం
మనకి కలుగుతుంది. నమస్తే.